दुनिया में बहुत कोरोना व्याप्त करे, इसमें हमारे देश की आए अभी सभी जना के मैं बात करेगा सुनो, मास्क मुंह में मास्क करो, बाहर के चलते दूसरे आदमी को नहीं बात करे, अंदर रखो, घर में अंदर रखो, इसमें छोड़ दे। रात को 7 बजे को तुम्हारा खाना प्लेट में लकड़ी का मारो, 7 बजे को इसमें छोड़ दे। वो ఎక్కడ ఎక్కడ చెప్పారు ఈ విషయాలు మీరు? చావులని ఎక్కడ మనం ఊళ్ళో సెంటర్లో గాజుల కృష్ణమూర్తి గారు 86 సంవత్సరాల వయసు. ఇప్పటికి కూడాను నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు ఆయన ఇప్పటికి కూడా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఇంకా ఇంకా చాలా విషయాలు చెప్పారు. చెప్పేటప్పటికి అసలు ఆయన హిందీలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆలోచనలో కానీ ఆచరణలో కానీ ముందుకు వచ్చి ఈ ప్రపంచం ఈ భారతదేశంలో నన్ను ఎవరు విరోధిగా చూడకూడదు, నేను ఎవరితో పక్క ఉండకూడదు, నా జీవితం అంతా ఒకవేళ పొరపాటుని ఎవరైనా నన్ను తెలియక ద్వేషిస్తే, నాలో తప్పులు నాకు తెలియకపోతే నేను చేస్తే వారికి తిరిగి నేను మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాను నా జీవితం అంతా. చూడండి, ఆయన 86 సంవత్సరాల వయసులో కనీసం 50 సంవత్సరాలు పైబడి రాజకీయ బీజేపీ పార్టీలో జనసంఘ నుంచి ఉన్నారు. మేము ఆ మండలం మేడికొండ మండలం జంగంగుంటపాలెంలో గాజుల కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉన్నాం. ఇవాళ యువత మొత్తానికి కూడాను ఆయన నిలువెత్తు స్ఫూర్తి. మనం చాలా తెలుసుకోవాలి. ఆయన ఇంగ్లీషు, తెలుగు, హిందీ అనర్గళంగా మాట్లాడుతూ చిన్న గ్రామంలో సామాన్యమైన ఇల్లు కట్టుకొని, ప్లాస్టింగ్ కూడా చేయించుకొని ఇల్లు కట్టుకొని ధర్మం కోసం, దేశం కోసం ఆయన ఇవాళకి ఆలోచిస్తున్నారు. అంత ఆలోచించే వ్యక్తులు ఇవాళ నాకు ఎవరు కనపడలేదు. ఆయనకి మేము జీవితకాలం స్ఫూర్తి పొందుతాం. మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మన బంగారు బాట భారతీయ జనతా పార్టీ. వాళ్ళు వెళ్ళినప్పుడు ముళ్ళ బాట, దాంట్లో మన ముళ్ళ బాటలో నడిచారు, సిద్ధాంతం కోసం పనిచేశారు. కాబట్టి వీరి ద్వారా స్ఫూర్తి పొందుదాం. భవిష్యత్ తరాలకి సంస్థాగతంగా కానీ, అధికారికంగా కానీ, ప్రజా రాజకీయ క్షేత్రంలో కానీ, ఎన్నికల్లో కానీ ఇలాంటి వాళ్ళు ఆదర్శం, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది తప్ప ఎక్కడా కూడా ఎటువంటి పక్కదారి పట్టకుండా డీవియేట్ అవ్వకుండా చేయగలిగింది. కాబట్టి వారికి మేము గాజుల కృష్ణమూర్తి గారు వారి జీవితం మొత్తం కూడా దేశం కోసం, ధర్మం కోసం మానసికంగా సంసిద్ధం అంకితం కాబడినటువంటి త్యాగధనులు. ఆలోచన చేయండి. మీ అందరి స్ఫూర్తి కోసం ఆయనతో మాట్లాడించి వాళ్ళు మాట్లాడిన మాటలు హిందీలో మాట్లాడారు. వారి యొక్క చావలి గ్రామంలో, వాళ్ళ యొక్క బంధువులు ఉన్న చావలి పెరవలపాలెం గ్రామంలో ఆయన ఒక మాట అడిగారు. శ్రీనివాస్ గారు, ఒక్క మీరు సమావేశానికి అవకాశం ఉండి మీరు మాట్లాడిన మాటలు ఆ ఊరు వాళ్ళకి వినిపించాలని అడిగారు. అయ్యా, మేము డేట్ ఇవ్వడం కాదండి, మీరు అనుకున్న డేట్కి మేము వస్తామని చెప్పాము. ఆయన ఎంత స్ఫూర్తి పొందాడు. మాచే చెప్పించాలనుకుంటున్నాడు. మా వయసు ఎంత, ఆయన అనుభవంలో సగం వయసు లేదు, కానీ మన ద్వారా ఉపయోగం ఉంటుందని గ్రహించి ఆయన చెప్పగలిగాడు. రెండోది, ఆయన చెప్పిన మాటలు వారణాసిలో నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికులకి స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ఆ వారణాసి భవ్యకాశి దివ్యకాశి చేసినప్పుడు, గంగానది ప్రక్షాళనప్పుడు ఆ వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళ యొక్క పారిశుద్ధ్య కాళ్ళు గడిగిన విషయాన్ని ప్రస్తావించారు హిందీలో. ఆ హిందీలో ఏమి చెప్పారో చెప్తూ చివరిగా కరోనా సమయంలో 140 కోట్ల మంది యొక్క కాపాడారు. 140 కోట్ల మంది సంఖ్య తగ్గించలేకపోయారు. అంటే తగ్గిస్తే కొన్ని కోట్ల మంది చనిపోకుండా కాపాడగలిగారు. ఆ 140 కోట్ల మంది వాళ్ళతో కూడా అలానే బతికున్నామంటే నరేంద్ర మోడీ గారి కారణం అని హిందీలో చెప్పగలిగారు. ఆలోచన చేయాలని కోరుకుంటా. మీ కొక్కెర శ్రీనివాస్, జంగంగుంటపాలెం మేడికొండ మండలం నుంచి, నేను కొక్కెర శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు గారు, చిలక బాలకోటయ్య గౌడ్ గారు సభ్యత్వ ప్రముఖ. ఈ రోజు ఈ సమయంలో వారికి చాలా చాలా సీనియర్ మోస్ట్ టాప్ సీనియర్ కార్యకర్తకు క్రియాశీల సభ్యత్వం ఇవ్వడానికి రావడం జరిగింది. మేము వారికి నేను ఆశీస్సులు తీసుకుంటున్నాం. సుబ్బారావు గారు ఇది మేము చాలా నేర్చుకోవాలి. ప్రతి కార్యకర్త కూడా అంత ముందు కూడా మేము ఆనందం, చాలా సంతోషం అండి. ఆస్వాదిస్తున్నాం. గ్రామాల కార్యకర్తలు కలుస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం. ఆస్వాదించకపోతే కార్యకర్తలు కాదు. వారి అనుభవం ఏంటంటే వాళ్ళ ఇల్లు చూడండి, వాతావరణం ఒకసారి వాతావరణం కానీ ఇక్కడ పరిస్థితులు కానీ ఇవన్నీ చూడండి ఒకసారి. ఇది గుర్తింపు చేసింది మా సుబ్బారావు గారి. అసలు మాట అండి, అసలు ఒక్క మాట చెబుతాను. మీరు డేట్ ఇస్తాను. రేపు నేను వెళ్తున్నాను ప్రయాణం అయ్యి. అక్కడ నేను ఆంధ్ర కాటన్ గారి విగ్రహం చూపించాలని సంకల్పంతో ఉన్నాను. ఆయన ఈ లోకానికి ఏం చేశాడో నేను ఆ విషయం చెప్తూ, మోడీ గారు చేసే పనులన్నీ మీరు చెప్పిన చొచ్చుపోతాయి. అక్కడ స్పీకర్ ఎవరు లేవు నాకు తెలుసు. వినాలి ఇంతే కానీ ఇంకో ఇప్పుడు బీజేపీ లేదంతకి బయటకు వస్తుంది. ఇప్పుడు రావాలంటే మనం ప్రజలు అవేర్నెస్ తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో సమావేశం మాట్లాడిన తర్వాత ఒక డేట్ అనుకుంటారు కదా,
ఆ రోజు ఇది చెప్తే వచ్చేస్తాను. నేను అసలు నేను అడ్వర్టైజ్మెంట్ చేసి ఇంకొద్దు లేపేసి. ఈ రోజు ఒక నిమిషం, ఈ రోజు వారికి క్రియాశీల సభ్యత్వం ఇచ్చాం. 86 సంవత్సరాల వయసు ఆయనకి, సభ్యత్వాలు ఆయన కొన్ని చేసి కొన్ని మేము సేవ చేసి ఇవాళ ఇవ్వటం అనేది ఆనందం పొందుతారు, ఆస్వాదించాలి. క్రియా సభ్యత్వం అంటే ఏదో రాశాము 100 రూపాయలు కట్టడం కాదండి. దాంట్లో ఉన్నటువంటి ఆ అమృత విధానాన్ని ఆస్వాదించాలి. పార్టీలు పనిచేస్తుండే కార్యకర్త కూర్చొని మమేకమై టీ తాగుతూ ఆనందం. ఇది కదా పార్టీ కార్యాచరణ. ఆనందం కృష్ణమూర్తి గారు, చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు కూడా చాలా